చర్యలను కూడా చేపట్టడం జరుగుతుంది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. గడిచిన 6 గంటల్లో ఇది గంటకు 9 కిలోమీటర్ల వేగంతో తీవ్ర వాయుగుండంగా ముందుకు కదులుతుంది. ప్రస్తుతానికి ట్రింకోమలికి 240 కిలోమీటర్లు, నాగపట్నానికి 330 కిలోమీటర్లు, పుదుచ్చేసరికి 390 కిలోమీటర్లు, చెన్నైకి 430 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైంది. ఇవాళ తీవ్ర వాయుగుండంగానే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. రేపు ఉదయానికి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాల సమీపంలో కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గరలో వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ భావిస్తోంది. దీని ప్రభావంతో ఇవాళ రేపు దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తుఫాన్ హెచ్చరికల కేంద్రం సూచనలు జారీ చేసింది. అది మరికొన్ని గంటలు అంటే నెక్స్ట్ కమింగ్ 6 hours లో అది తుఫాన్గా బలపడే అవకాశం ఉన్నట్టుగా అయితే మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇది ప్రస్తుతం అయితే ఇప్పుడు నైరుతి బంగాళాఖాతంలో పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 340 కిలోమీటర్స్ దూరంలోను, చెన్నైకి ఆగ్నేయంగా 380 కిలోమీటర్స్ దూరంలోను తీవ్ర వాయుగుండంగా అయితే ఇది కేంద్రీకృతమైంది. ఇది క్రమేపీ నెక్స్ట్ 6 hours లో ఇది తుఫాన్గా మారి నార్త్ వెస్ట్ డైరెక్షన్ లో వెళ్తూ రేపటి మధ్యాహ్నానికి ఇట్ ఈస్ లైక్లీ టు క్రాస్ నార్త్ తమిళనాడు పుదుచ్చేరి కోస్ట్ లో ఉన్నటువంటి కరైకల్ అండ్ మహాబలిపురంకి మధ్యన పుదుచ్చేరికి దగ్గరలో తీరాన్ని తుఫాన్గా దాటే అవకాశం ఉన్నట్టుగా ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. దాటే సమయంలో ఆ పుదుచ్చేరి ఆ ప్రాంతం దగ్గర ఇవి ప్రకటన బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 6 TV.